రాజకీయ పిచ్చొద్దు. ఈ రాజకీయ నాయకులు మనకి ఏమి చెయ్యరు. మనం కష్టపడి సంపాదించాలా, మన కుటుంబాన్ని పోషించుకోవాల్సిందే కానీ వీళ్ళు దమ్ముడి కూడా మనకి ఇవ్వరు. ఎప్పుడో ఎలక్షన్లు వచ్చినప్పుడు వాళ్ళ బట్టెలప్పుడు బిచ్చగాళ్ళకేసినట్టు డబ్బులు ఇస్తారే కానీ దాని నుంచి ఏమీ దానికి వాళ్ళు ఇచ్చిన డబ్బులకు 100 రెట్లు మనం ఖర్చు చేయాల్సిందే. ఏం లాభం లేదు తమ్ముడు. ఈ రాజకీయ నాయకుల్ని నమ్మొద్దండి. మీ భవిష్యత్తు నాశనం లేపుతారు. ఎవరిని నమ్మొద్దండి. ఏ పార్టీకి చెందిన రాజకీయ నాయకుల్ని కూడా నమ్మొద్దండి. మీరు మిమ్మల్ని నమ్ముకోండి, మీరు మీ కుటుంబాన్ని నమ్ముకోండి, మీరు మీ పనిని నమ్ముకోండి, మీరు మీ చదువుని నమ్ముకోండి. అప్పుడు బాగుపడతారు. అంతేగాని రాజకీయ నాయకుల్ని నమ్మొద్దండి. చాలామంది పిల్లలు, యువకులు జైళ్లలో ఉన్నారు. ఈ రాజకీయ పిచ్చి పట్టి రాజకీయ నాయకుల వలలో పిచ్చి నింపేసి, చెత్త నింపేసి అనవసరంగా ఒకరితో ఒకరికి దాడులు చేపించి ఒకరికొకరు కొట్లాటలు పెట్టి వాళ్ళైతే బాగుంటారు కానీ మన పిల్లలంతా జైల్లో ఉంటారు. గనక పిల్లలకి చెప్పేది ఒకటే, మీరు చదువు మీద దృష్టి పెట్టండి, పని మీద దృష్టి పెట్టండి, మీ కుటుంబం మీద దృష్టి పెట్టండి, బాగా చదువుకోండి, మంచి ఉద్యోగాలు సంపాదించుకోండి, బాగా సెటిల్ కాండి. ఈ రాజకీయ నాయకులతో పాటు తిరగొద్దండి. రాజకీయాలతో